కాప్రీ ఐలాండ్కి వచ్చేసాం. ప్రజెంట్ అయితే మేము ఒక బోట్లో కాప్రీ ఐలాండ్ టూర్ కోసం టికెట్స్ తీసుకున్నాము. ఇది ఏంటంటే మొత్తం ఐలాండ్లో ల్యాండ్ మార్క్స్ అన్నీ చూపిస్తారు. అవుట్ ఆఫ్ ద వరల్డ్ లొకేషన్ అండి కాప్రీ ఐలాండ్ అయితే. సూపర్ గెటవే ఇది. టూర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ల్యాండ్ మార్క్ మనకి దూరంగా ఉన్న రాయి మీద ఒక మనిషి బొమ్మ కనపడుతుంది. తన పేరు జనరీనో అంట. ఇక్కడ వారంతా ఐలాండ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చావ్ జనరీనో అని గట్టిగా అరిచి చెప్తారంట. చావ్ అంటే హాయ్ అని ఇటాలియన్లో. అలా చెప్పడం వల్ల వాళ్ళకి గుడ్ లక్ వస్తుంది అనమాట. సీలో వాళ్ళకి ఏ డేంజర్స్ రాకుండా ఉంటాయన్నమాట. నిజంగా చెప్పాలంటే ఈ బ్లూ ఇంకా ఎమరాల్డ్ గ్రీన్ వాటర్ చూడటానికి ఈ ప్లేస్కి ఎన్నిసార్లు వచ్చినా తప్పే లేదండి. ఇది వచ్చేసి సెకండ్ ల్యాండ్ మార్క్ అనమాట. ఇక్కడ కనబడుతున్న క్లిఫ్ పేరు టైబీరియస్ లీప్ అంట. టైబీరియస్ అనే రోమన్ ఎంపరర్ ఇక్కడ నుండి తన లవర్స్ని, స్లేవ్స్ని ఇంకా ఎనిమీస్ని సీలోకి తోసేసేవాడని మిత్ ఉంది. క్లిఫ్ ఉన్న యాంగిల్ని బట్టి అసలు ఈ మిత్ ఇలా స్టార్ట్ అయిందంట. అండ్ ఇలాంటి మ్యాగ్నిఫిసెంట్ ల్యాండ్స్కేప్స్ని చూస్తేనే ఏంటో తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. టర్క్వైజ్ వాటర్స్ అయితే గివ్స్ యూ ద మోస్ట్ హ్యాపీనెస్ అండి. కంప్లీట్ ఎనర్జీ బూస్టింగ్ ఐలాండ్ ఎక్స్పీరియన్స్ ఇది మాకు. కాప్రీ ఐలాండ్లో మెయిన్గా మనం చేయాల్సిన యాక్టివిటీస్ 2 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఐలాండ్ అండ్ బ్లూ గ్రాటో టూర్, సెకండ్ ఏమో మౌంటే సోలారో చైర్ లిఫ్ట్ అనమాట. 2 ఎగ్జైటింగ్ యాక్టివిటీస్ అండి. మూవింగ్ ఆన్, ఇక్కడ నుండి వెళ్తూనే మనం చాలా పెద్ద పెద్ద రాక్ ఫార్మేషన్స్ చూస్తూ ఇంకా మన థర్డ్ లొకేషన్కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం చూస్తుంది గ్రోతా బియాంకా, అంటే ఇంగ్లీష్లో వైట్ కేవ్ అనండి. సన్లైట్ పడుతూనే ఈ లైమ్ స్టోన్ కేవ్ ఇంకా టర్క్వైజ్ వాటర్స్ 2 మెరిసిపోతున్నాయి. అసలు ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే ఓన్లీ వయా వాటరే కుదురుతుంది. అంటే మనం ఒక చిన్న బోట్లో అయితే ఈజీగా కేవ్ లోపలికి వెళ్ళొచ్చంట. నెక్స్ట్ మనం అప్రోచ్ అవుతుంది ది మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ అండి కాప్రీ ఐలాండ్కే. ఎవ్రీ ఇయర్ ఈ ఒక్క ల్యాండ్ మార్కే కొన్ని కోట్ల మంది టూరిస్ట్ని కాప్రీ ఐలాండ్కి అట్రాక్ట్ చేస్తుంది. ఈ లొకేషన్ వచ్చేసి కపుల్స్కి బాగా ఫేమస్ అంట. ఫారాలియోనీ దే కాప్రీ చూడాలనుకుంటే కాప్రీ సెంటర్ నుంచి 30 minutes వాక్ చేస్తే బై వాక్ కూడా రావచ్చు. కానీ మిడిల్ ఆఫ్ ద సీ నుండి చూస్తే వచ్చే వ్యూవే వేరు. అసలు లోగా మా బోట్ని అయితే వ్యూ పాయింట్కి తీసుకెళ్తున్నారు. ఈలోపు దూరంగా కనబడుతున్న మౌంటే సోలారో కూడా ఒక హాయ్ చెప్పేయండి. ఇట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్. First of all, you guys should meet Stella Faraglione di Mezzo and Scopolo. అక్కడ దూరంగా కనబడుతున్న 3 రాక్ ఫార్మేషన్స్ నేమ్స్ ఇవి. మెయిన్గా మిడిల్లో ఉన్న దాని పేరు లవర్స్ టనల్. చిన్న చిన్న బోట్స్ అయితే లవర్స్ టనల్ మధ్యలో నుండి కూడా వెళ్తాయి. ఇక్కడ కనబడుతుంది మెయిన్ ల్యాండ్ ఆఫ్ కాప్రీ అండి. ఇంకా నా వెనకాల కనిపించేది కాప్రీలోనే హైయెస్ట్ పీక్ మౌంటే సోలారో. సగం మౌంటైన్ మబ్బుల్లోనే ఉంది. హెవెన్ అనేది ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించింది అసలు చూస్తేనే. ఆ మబ్బుల పైనుండి కోస్టల్ వ్యూ చూడాలంటే డెఫినెట్ గా చైర్ లిఫ్ట్ తీసుకోవాల్సిందే. కానీ మీరు మా చైర్ లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ చూడాలంటే కొంచెం వెయిట్ చేయాల్సింది. ఇవన్నీ కవర్ చేసుకుంటూ మనం నెక్స్ట్ ఇంకొక ల్యాండ్ మార్క్ రీచ్ అయిపోతున్నాము. ఈ ఎక్సెప్షనల్ లొకేషన్ నేమ్ వచ్చేసి గ్రీన్ గ్రాటో, అంటే గ్రీన్ కేవ్ అనమాట. ఈ టైంలో సన్ బ్రైట్నెస్ అయితే పీక్లో ఉంది. అసలు సన్లైట్ కేవ్ నుండి వాటర్ మీద పడి కేవ్ మొత్తం ఎమరాల్డ్ గ్రీన్ కలర్లో కనబడుతుంది. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇంకా యూ కెన్ క్లియర్లీ సీ గ్రీన్ కలర్ ఆన్ ద కేవ్ యాజ్ వెల్. రియలీ రియలీ మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. అసలు కంప్లీట్లీ స్పెల్ బౌండ్ అయిపోయాను అసలు ఈ లొకేషన్లో. చిన్న బోట్స్ అయితే కేవ్ లోపలికి కూడా వెళ్తున్నారు. గ్రీక్ మిత్స్ ప్రకారం ఈ కేవ్లో ఒకప్పుడు పైరేట్స్ దాక్కునేవారంట. హౌ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. పైరేట్సే కాదు, అసలు నాకు స్విమ్మింగ్ వస్తే అస్సలు రాదండి. ఒకవేళ వచ్చి ఉంటే ఈ ప్లేస్లో ఖచ్చితంగా 2 మునగలు వేసేదాన్ని.
ఇక్కడ నుండి వెళ్ళటానికైతే అస్సలు మనసే రావటం లేదు, అంత బాగుంది ఈ ప్లేస్. అక్కడ కనపడుతున్న లైట్ హౌస్ నుండి చూస్తే సూర్యుడు డైరెక్ట్గా టిరేనియన్ సీలోకి డ్రాప్ అవ్వడం కూడా చూడొచ్చంట. ఇప్పుడు వచ్చేసామండి అస్సలైన బ్యూటీ ఆఫ్ ద ఐలాండ్ చూడటానికి, పేరు బ్లూ గ్రాటో. If you enjoyed, don't forget, just a special tip. 10 per person is the best tip. I give you inside the best job singing song, the romantic moment for you. Special trick. If you want, you can buy the tickets here also by credit card or Apple Pay, by phone. Okay. Vola, vola, felice, guidare tutto il sole, ancora più sole. Due Apple, questa era la two operation. First one, 12 euros. Perfetto! Get up, guys! Sit up, guys, and look on the back of the color of the sea. Without sunglasses, ladies, mention. Dopo la tempesta e l'aria fresca pareggia la festa. Aia do sol, il bello è te. Oh sole mio, stai fronte a te. Io sono a sole mio, stai fronte a te. Guys, take a pictures here. This is the best place for your pictures. Wow. And touch the water, touch the sea for good luck. Oh my Put your God. hands in water and make a wish. So much good luck. Can I take a pictures for you, sir? Guys, please again, wash your hands, fingers in. Don't forget, it's my first day. Not bad for my first day, very lucky. మేము వచ్చేసాక సీ అయితే ఒక్క ఊపు ఊపేసింది, బట్ ఈజీ కాదండి బ్లూ గ్రాటో చూడాలంటే. సీ సిక్నెస్ ఉన్నా లేకపోయినా గెట్ రెడీ, తల మాత్రం తిరిగిపోతుంది ఫుల్గా. ఎ బిట్ డేంజరస్ బట్ వర్త్ విజిటింగ్ బ్లూ గ్రాటో ఎనీ డే అండి. సో రియలీ మెస్మరైజింగ్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. ఐలాండ్ టూర్ అయితే ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ మేము ఫనిక్యులర్ తీసుకుని కాప్రీలో హైయెస్ట్ ప్లేస్ అయిన అనకాప్రి వెళ్తున్నాము. ఫనిక్యులర్ రైడ్ అయితే ఆసమ్, పైకి వెళ్ళే కొద్దీ ఐలాండ్ వ్యూస్ మెస్మరైజింగ్ అసలు. వచ్చేసి మౌంటైన్ స్టేషన్ అనమాట ఫనిక్యులర్ది. ఇక్కడ నుండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. బస్సులో అనకాపరి వెళ్దామని టికెట్స్ కూడా తీసుకున్నాము, కానీ చాలా లైన్ ఉంది, టైం లేదని టాక్సీలో స్టార్ట్ అయ్యాము. ఇంకా దిస్ వాజ్ ఎ కేర్లెస్ బట్ ఫెంటాస్టిక్ డెసిషన్ ఆఫ్ ద ఎంటైర్ ట్రిప్ అండి.
కాప్రీలో ఇప్పుడు మేము చైర్ లిఫ్ట్ తీసుకుని హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఐలాండ్కి వెళ్తున్నాము. చైర్ లిఫ్ట్ వాజ్ ద బెస్ట్ 15 euros స్పెంట్ ఇన్ దిస్ ఎంటైర్ ట్రిప్ అండి. చైర్ లిఫ్ట్లో బోత్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు, లేకపోతే వన్ సైడ్ ట్రెక్ కూడా చేయొచ్చు. మేము అప్ అండ్ డౌన్ టికెట్స్ తీసుకున్నాము. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ అండ్ ఇట్ ఈస్ ఎ మస్ట్ డూ యాక్టివిటీ వెన్ యూర్ ఇన్ కాప్రీ. ఇది ఒక ఈజీగా 15 minutes రైడ్ అండి. జస్ట్ అలా కూర్చొని ఎంజాయ్ చేయడమే. పీస్ఫుల్, ఇంకా స్లోగా 360-degree పానరామిక్ వ్యూ చూడొచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, ఇంకా చాలా ఎగ్జైటింగ్గా క్లౌడ్స్ని టచ్ చేస్తూ హైయెస్ట్ పాయింట్ని రీచ్ అయిపోతాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఐలాండ్లోనే హైయెస్ట్ ప్లేస్ నుండి వ్యూ అనమాట. ఇక్కడ తెల్లగా ఉంది, అది లిటరల్గా ఒక పెద్ద క్లౌడ్. చైర్ లిఫ్ట్ కూడా ఒక 10 on 10 ఎక్స్పీరియన్స్ అసలు. క్లౌడ్స్ కొద్దిగా క్లియర్ అయ్యి వ్యూ అంతా విజిబుల్ అయి ఉంటే డెఫినెట్గా ఈ రెస్టారెంట్లో లంచ్ ప్లాన్ చేసేవాళ్ళము. అంబియన్స్ అండ్ వైబ్ వాజ్ 1000 on 10 అసలు. ఎనీవేస్ ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కాబట్టి చైర్ లిఫ్ట్లో కొద్దిగా భయం వేస్తుంది. కానీ ఇది ఒక పర్ఫెక్ట్ వే టు సీ ది ఐలాండ్ అండ్ గివ్స్ us a beautiful 360 panoramic view of island and Bay of Naples. దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే లంచ్కి ఆగాము. లంచ్ వాజ్ ఫెంటాస్టిక్ అండ్ ద రెస్టారెంట్ వాజ్ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఐలాండ్లోనే ఒక పీస్ఫుల్ ఇంకా ఫేమస్ అయిన నేషనల్ ఆర్క్ హైక్ చేయబోతున్నాము. మేమున్న ప్లేస్ నుండి నియర్లీ 1.25 kilometers డిస్టెన్స్లో ఉంది. వెళ్తుంటే దారిలో వచ్చే వ్యూస్ అయితే పీక్స్ అసలు. ఇంకా ఇక్కడ లోకల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి అని ఒక వేగ్ వ్యూ ఇచ్చింది. ఇక్కడే ఉండిపోదాం అన్నంత బ్యూటిఫుల్గా ఉంది. బట్ చాలా అంటే చాలా మెట్లు ఉన్నాయి. ఫైనల్గా అయితే ఒక 1000 to 1500 steps తర్వాత మనం న్యాచురల్ ఆర్క్ అయితే రీచ్ అయిపోయాము. ఇదొక న్యాచురల్ ఫార్మేషన్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉందండి ఈ ప్లేస్ అయితే. ఎనీవేస్ వీఆర్ బ్యాక్ టు సొరెంటో అండి. ఈరోజు అయితే అఫీషియల్లీ లాస్ట్ నైట్ ఇన్ ఇటలీ అండి. ఐలాండ్ సన్సెట్స్ ఆల్వేస్ హ్యావ్ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. కొంచెం సేపు సొరెంటో ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక మంచి క్రెప్ టేస్ట్ చేసి ఇంకా మా B&B దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా వన్ లాస్ట్ టైం టూరిస్ట్ ప్లేసెస్ కాకుండా హజిల్ బజిల్కి దూరంగా ఉన్న లోకల్ రెస్టారెంట్కి వచ్చేసాం. స్పాగెటీ ట్రై చేశాను. బెస్ట్ డెసిషన్ ఇది. అంతే అండి. ఇంకా మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో కలుద్దాము. అంతవరకు చావ్ బాయ్.